జై భీమ్, నమో బుద్ధాయ. నా పేరు రాజు, ముదోల్ మండల్ కారేగాం గ్రామం. ఏదైతే మా పక్క ఊరు అయినటువంటి రాళ్ళ బోరేగాం గ్రామంలో 12వ తారీఖు గౌతమ బుద్ధుని యొక్క పుట్టినరోజు అయినటువంటి బుద్ధ పౌర్ణిమ నాడు ఆ గ్రామంలో దళితులు గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణ కులాల వారు అది జీర్ణించుకోలేక అందరూ మూకుమ్మడిగా దళితులపై కాకుండా అదేవిధంగా దళిత మహిళలపై కూడా రాళ్ల దాడిని చేసి తీవ్రంగా వారిని కొట్టడం కూడా జరిగింది. దీని పట్ల వెంటనే అధికారులు అక్కడికి పోలీసు యంత్రాంగం కూడా వచ్చి అధికారుల సమక్షంలో గ్రామస్తుల అగ్రకులాలకు సహకరించి అక్కడ ఉన్నటువంటి గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాన్ని అధికారులు తక్షణమే దొంగతనంగా అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. దాని ద్వారా ఆ విషయం తెలుసుకున్న మా ముదోల్ మండల గ్రామస్తులము దళితులమందరం కూడా ఏకంగా ఆ బోరేగాం గ్రామంలో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ వారికి న్యాయం జరగాలని కూడా ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజు 9వ రోజు సందర్భంగా ఈ రిలే నిరాహార దీక్షలో మా కారేగాం గ్రామ మహిళలు యువకులు అందరం కూడా పాల్గొని ఆ బోరేగాం గ్రామస్తులకు సంఘీభావం తెలపడం జరుగుతుంది. వెంటనే ఈ ప్రభుత్వం తక్షణమే ఈ దాడిని ఖండిస్తూ మరియు అక్కడ తీసుకెళ్లినటువంటి గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాన్ని కూడా తక్షణమే వెనువెంటనే తీసుకొచ్చి అక్కడ అధికారికంగా ప్రతిష్ఠించాలని కూడా మా ఈ కారేగాం గ్రామస్తుల తరపున కూడా అదేవిధంగా ముదోల్ మండలి యొక్క అంబేద్కర్ వాదులందరి తరపున కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఇదే విధంగా ముఖ్యంగా ఏదైతే దాడి జరిగిన వారైతే ఉన్నారో వారిపైన కూడా అధికారికంగా వెంటనే కేసులను కూడా పెట్టి వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికీ కూడా ప్రభుత్వం చేయకపోతే మేము ఇక్కడే కాకుండా ముదోల్ మండలం మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. సరే, ఇప్పుడు 7వ రోజు కొనసాగుతుంది మీ రిలే నిరాహార దీక్ష ఇక్కడ. మరి ప్రభుత్వం మీకైనా స్పందిస్తుందా? అధికారులు రిలే నిరాహార దీక్ష కార్యక్రమము ఈ రోజుకి 9వ రోజు. ప్రభుత్వం స్పందిస్తుందా మీకు? ప్రభుత్వము మొన్న ఏదైతే ముదోల్లో రోడ్డు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టినాము దానికి ప్రభుత్వ అధికారుల నుంచి కొంచెం స్పందన లభించింది. అయినా కూడా కొంచెం నిరాశన కలిగించినటువంటి స్పందన ఉంది ప్రభుత్వం నుంచి. ఎలాంటి స్పందించారు ఆ మాట చెప్పండి ప్రజలకు. ఏ విధంగా ప్రభుత్వం ఏమన్నది? ఆ రోజు రాస్తారోకోలో ఎస్పీ మేడం